VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నిరాడంబర జీవనానికి, దేశభక్తికి, శాస్త్ర విజ్ఞానానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. భారతదేశాన్ని విజ్ఞాన రంగంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబెట్టేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రపంచమే గొప్పగా భావించదగినటువంటి మిసైల్స్ ని తయారు చేసి ఈ దేశాన్ని శత్రు సైన్యం నుంచి రక్షించే దానికోసం అహర్నిశలు కష్టపడి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి బిరుదు ఉంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అంతటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహం ఉండడం నిజంగా జగ్గైపేట వాసుల యొక్క అదృష్టంగా భావించాలని చెప్పి ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా దేశభక్తి, ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి కలగాలి, దేశం అంటే ప్రేమ రావాలి, దేశం అంటే గౌరవం రావాలి. ఆ విధంగా దేశం కోసం త్యాగం చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఏపీజే అబ్దుల్ కలాం లాగా మనం కూడా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పట్టణ పార్టీ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ధర్మో రక్షితి రక్షిత ట్రస్ట్ విజయవాడ శ్రీ దుర్గమనేశ్వర స్వామివారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 6, 7, 9 తేదీల్లో సనాతన నృత్య కళావైభవం నృత్య పోటీలు నిర్వహించనున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ కళా ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. కళల వైభవాన్ని రానున్న తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి ఉత్సవాల్లో పాల్గొనే 250 మంది కళాకారుల్లో 40 మందికి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ జిబి నారాయణ, సంధిరెడ్డి, కొండలరావు, కె రమాసుందరి తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి.
ఓం నమః. జై దుర్గామాత, జై జై కనక దుర్గమ్మ తల్లి. ఇంద్రకైలాద్రి పర్వతం మీద వెలిసినటువంటి కామితములిచ్చు కనక దుర్గమ్మ మీ పాదాలకు నమస్కరిస్తూ, ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా విజయవాడ కళాక్షేత్రంలో దుర్గా టెంపుల్ వారి సంయోజకంతో మనం వచ్చే నెల ఆగస్టు 6 నుంచి 9 వరకు మధ్యలో ఒక రోజు గ్యాప్తో 8వ తారీఖు గ్యాప్తో 3 రోజుల నృత్య గాన రాష్ట్ర స్థాయి సమావేశాలు, సమీక్షలు మరి పోటీలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి 700 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 250 టీమ్స్ ను సెలెక్ట్ చేయటం అనేటటువంటి జరిగింది 2 తెలుగు రాష్ట్రాల నుంచి. వాళ్ళకి అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళకి నెక్స్ట్ దశలో మిగిలిపోయిన వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ, జిల్లా స్థాయిలో కూడా మరి ఇటువంటి సమావేశాలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. అట్లాగే ఇదేదో హాబీ కోసం కాకుండా, ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఒక వృత్తిపరంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేటటువంటి దిశలో హెచ్డిపిటి అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, వాళ్ళ జీవితంలో ఒక కళాకారుడిగా జీవించేటటువంటి విధానంలో వాళ్ళని రూపుదిద్ద జరుగుతుంది. కాబట్టి ఓం శ్రీ దుర్గా నమః. నేను దుర్గామల్లేశ్వరం టెంపుల్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్ లోంచి విజయవాడ. మరి ఇప్పుడు రేపు ఆగస్ట్ 6, 7, 9 తారీఖుల్లో మన విజయవాడ తుమ్మల కళాక్షేత్రంలో, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంతో మంది నృత్య కళాకారులు, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, వివిధ డ్యాన్స్లు వేసే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానంలో లోగడే మరి మన ఈ విభాగ చైర్మన్ గా నియమించిన మన దాసరి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ 750 అప్లికేషన్లు తీసుకోవడం, వారి ఆఫీసులో నుంచి, అక్కడి నుంచి వాళ్ళలోంచి 250 మంది సెలెక్ట్ చేయటం, ఆ 250 మంది కూడా వారి యొక్క డ్యాన్సులు చూపిస్తానికి, వాళ్ళలో పోటీ పడటానికి రాబోతున్నారు ఈ 3 రోజుల్లో. మరి ఆ వచ్చిన 250 మందిలోంచి ఒక 40 మందిని సెలెక్ట్ చేస్తాం పక్కాగా. వాళ్ళందరూ కూడా సీడ్లు, అన్ని రకాలుగా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళ ద్వారా ఈ హిందూ పరిరక్షణ అనేది భాగంలో వాళ్ళకి ఇవన్నీ కూడా మనం రానున్న తరానికి అందించాలని, రానున్న తరానికి చూపించాలని, ఈ మన వైభవాన్ని తగ్గించకూడదని ఉద్దేశంతోనే వీళ్ళందరూ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు ఈవినింగ్ టైం ప్రోగ్రామ్స్ ఉంటాయి, పెద్దలు వస్తారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జూలై 29న ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది పచ్చి వేరుశనగ కాయలు, యాలకులు, పుదీనా దండలతో అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంద్రకీలాద్రి మొత్తం హరిత వర్ణంలో శోభిల్లుతుంది. మొదటి రోజున ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ కోసం సుమారు 45 టన్నుల కూరగాయలను వినియోగించారు. గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల దాతల నుంచి కూరగాయలను సేకరించేందుకు ఆలయ సిబ్బంది 10 రోజులుగా శ్రమించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బుర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వికే సినాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జై భవాని, జై భవాని.
రెండు మీరు తీసుకోండి, ఇది కౌంటర్లో ఇచ్చేసాను. ప్రసాదం మీరు తీసుకోండి. అక్షర వేస్తాను అయ్యారు శ్రీకాంత్. ఓం శ్రీ చంద్రగాయ నమః. మరి ఈ రోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రి తల్లి దుర్గాభవాని దేవాలయం నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ జూలై 27 మరి దేవాలయం మీద ఇవాళ శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మరి మేము రాత్రి 1 గంట వరకు కూడా అలంకరణ జరిపోయింది. మరి ఇవాళ పొద్దున్న నుంచి వచ్చిన భక్తులు ఆనందంతో ఉండారు. వాళ్ళు బ్రహ్మాండంగా రకరకాల కూరగాయలతో బ్రహ్మాండంగా డెకరేషన్ చేశారన్న ఉద్దేశంతో చాలా అలంకరణ చాలా బాగుందని, రేపు ఇంకా కూడా ఈ రోజు పగలు కానీ రాత్రి కానీ చేయబోతున్నాం. రేపటికి ఇంకా కూడా డెకరేషన్. మరి రాత్రి అప్పటికే మేము ప్రారంభం చేసిన తర్వాత 3-4 గంటలు కూడా వాతావరణం మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో నైట్ వర్షం పడుతుందని చెప్పాను నేను. మరి అలాగే మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే రాత్రి మంచి వర్షం పడింది. మరి వర్షం అనేది ఈ మధ్యకాలంలో చూడలేదు మనం. మరి శాకాంబరి ఉత్సవాలంటేనే ఆ తల్లిని వేడుకునేది, కోరుకునేది, భూమి నుంచి వచ్చిన ఈ కూరగాయలన్నిటితో ఆమెకి మంచి అలంకరణ చేసి మాకు మంచి పాడి పంటలు, వర్షాలు ఆనందంగా ఉండటం కోసం, ఆ తల్లి ఆశీస్సుల కోసం ఈ శాకాంబరి ఉత్సవాలు చేస్తాం మనం ఇది ఎప్పుడు ఆనవాయితీగా వస్తున్న ఈ ఉత్సవాల్లో మరి అంగరంగ వైభవంగా మరి చేశాము. ఈ పండుగ వాతావరణం చూస్తానికి అందరూ భక్తులు వేల మంది ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉంది. పైకి ఈ రోజు ఇప్పుడు కూడా తోడ్పడుతుంది. మరి దీనికన్నా ముందు నేను ఇప్పుడు వచ్చి గణపతి పూజ చేశాను. హోమశాలకు వెళ్ళి మరి ఈ 3 రోజులు దిగ్విజయం కలిగించమ్మా తల్లి, అందరికి కూడా ఆనందంగా నీ కరుణ దక్కాలమ్మా వచ్చిన వాళ్ళందరికి కూడా అనే ఉద్దేశంతో అందరూ రైతులు గాని అందరూ ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు, మన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ వర్షం పడి పంటలు పండి పిల్ల పాపలతో చాలా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు కానీ మా పూజ కానీ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకం ఏంటంటే కథ మనం ఈ ఉత్సవాల్లో ఈ 3 రోజులు ప్రత్యేకమైన ప్రసాదం ఇస్తాం. అన్ని కూరగాయలతో తయారు చేసిన నేతితో కదంబం అనేది మనం ఆనవాయితీ ఇవాళ ఆల్రెడీ ప్రారంభించాం. నేను ఈవో గారు కదంబం అనేది చిన్న ఆనందంగా వేడివేడిగా భక్తులంతా కూడా కావాలని చాలా మంది తెలుసు కదంబం పెడతారు ఈ 3 రోజులని. ఎంతో లైన్, పెద్ద లైన్ ఉంది అక్కడ. కదంబానికి పెద్ద లైన్లు ఉంటే మేము ఎప్పుడే వడ్డిచ్చి వచ్చాము. మరి ఈ రోజు విజయవాడ జీజీహెచ్ లో పనిచేస్తున్న హెల్త్ ఇన్స్పెక్టర్ సోమరాజ్ పై కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్లు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎంఎన్ఓ మల్లి సునీల్ బాబు మాట్లాడుతూ సోమరాజు వ్యక్తిగతంగా మంచివారని, ఎవరికి ఇబ్బంది కలిగించరని అన్నారు. సిబ్బందికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి సహకరిస్తారని తెలిపారు. సోమరాజుపై వస్తున్న మానసిక, శారీరక, లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమైనవిగా పరిగణించాలని ఉన్నతాధికారులను నర్సులు కోరారు. నా పేరు ఎం సునీల్ బాబు అండి. నేను విజయవాడ జీజీహెచ్ లో ఎంఎన్ఓగా పనిచేస్తున్నాను. జీజీహెచ్ లో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న వారు మన హెల్త్ ఇన్స్పెక్టర్ గారి మీద అనేకమైన లైంగిక వేధింపులు వేధిస్తున్నారని చెప్పి అనేక ఆరోపణలు చేసి ఉన్నారు. ఈ యొక్క ఆరోపణలు నిరాధారణమేగా మేము మా జీజీహెచ్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నా పేరు ఈ రాధాకృష్ణ అండి. జీజీహెచ్ లో 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. సార్జెంట్ గారు సోమరాజు గారు వచ్చారు. మాకు 300 మంది చేయాల్సింది 150 మందితో చేయించుకున్నారు. మా సార్ డ్యూటీ 150 మందితో చేస్తున్నాము. 115, 120 మందితోనే డ్యూటీ చేయించుకున్నారు. అందరితో మంచితనంగా కలివిడిగా ఉంటాడు. ఒక అక్క చెల్లి, ఒక అన్నా తమ్ముళ్ళలాగా ఉంటారు. డ్యూటీకి చెప్పకుండా మాంటే మాత్రం కేకలేస్తారు మమ్మల్ని మాత్రం ఆయన ఏ విధంగా కూడా చెడుగా మాట్లాడటం కానీ చెడుగా చేయటం కానీ ఏం ఉండదు. అసలు సార్ చాలా మంచోళ్ళండి. నా పేరు ఎం శ్యామలాదేవి.
మా సోమరాజ్ సార్ సార్జెంట్ గారు మాకు గత 6-7 సంవత్సరాల నుంచి తెలుసు. మేమందరం ఎక్కువగా లేడీస్ ఉన్నాం, ఎంఎన్ఓల కన్నా ఎక్కువ ఎఫ్ఎన్ఓస్ ఉన్నాం. కానీ ఏ రోజు ఆయన దేవుడి బిడ్డలాగే ఒక సిస్టర్స్ బ్రదర్స్ అని మాట్లాడాడు, కానీ మమ్మల్ని ఎప్పుడుగా అలా మాట్లాడలే. పైగా మేము ఆయనకు ₹1 ఇవ్వడం అట్లాంటివి కూడా తెలియదండి. అసలు మాకు వచ్చేదే 13,000 శాలరీ. అయితే ఆ 13,000లో మేము ఆయనకి ఇచ్చి మా ఇంటెద్దులు కట్టి పిల్లల ఫీజులు కట్టి ఇవన్నీ మేము ఎలా జరుపుకుంటామండి? అసలు ఈ మాట అనేదే కరెక్ట్ కాదు. మాకే రోజు ఆయన అలాగా బిహేవ్ చేయలేదు మమ్మల్ని. మిగతా వేరే వాళ్ళ మీద కూడా అలా ఆరోపణలు గానీ. కృష్ణా జిల్లా గుడివాడ ఎంఈఓ సిహెచ్ రజని సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల మీద 100 డేస్ యాక్షన్ ప్లాన్ కాకుండా చివరిలో వారి మీద ఒత్తిడి తీసుకురాకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో మిషన్ మార్చి 2026-27 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి బ్రిడ్జ్ కోర్సు తరగతులు ప్రారంభించామని, ఇప్పటికే 1/4 సిలబస్ పూర్తి చేశామని, లెర్నింగ్ ఎక్సలెంట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో లీవ్ పేపర్ ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి వెనుకబడిన పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో వారిని ప్రిపేర్ చేయడం దీని ప్రధాన ఉద్దేశమని అన్నారు. గుడివాడ అర్బన్ అండ్ రూరల్ మండల విద్యాశాఖ 1 శ్రీ రజనీని మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేకమైన 10th క్లాస్ విద్యార్థుల ప్రత్యేక శ్రద్ధ చూపి ఎప్పుడు లేని విధంగా మార్చిలోనే బ్రిడ్జ్ కోర్సు ప్రారంభించారు. అప్పుడే ఒక 1/4 సిలబస్ కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మిషన్ మార్చ్ 2027 సందర్భంలో భాగంగా జూలై 1st వీక్ నుంచే లర్నింగ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ అనే లీవ్ పేపర్ ద్వారా 10th క్లాస్ విద్యార్థులకు ప్రతిరోజు ఈవినింగ్ స్టడీ అవర్స్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు చివరిలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ కాకుండా మొదటి నుంచి విద్యార్థుల్ని పరీక్షలకు సన్నద్ధులు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థుల్లో వెనుకబడిన విద్యార్థులకి మరింత మెరుగైన మార్క్స్ సాధించడం కోసం, బాగా చదివే విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రతిరోజు ఈవినింగ్ ఒక పేపర్ని క్వశ్చన్ పేపర్ని లీప్ ల్యాప్లోనే డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు ఈవినింగ్ దాని మీద పరీక్ష నిర్వహించడం జరుగుతుందండి. దీని ద్వారా ఎవరైతే వెనుకబడిన విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మిషన్ మార్చ్ 2027 వినూత్నంగా శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏంటంటే టీచర్స్ ప్రిపేర్ చేయడం కాకుండా అండ్ అత్యధిక టెక్నాలజీని ఉపయోగించి లీప్ యాప్లోనే పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేపర్ మీద ప్రతిరోజు ఎగ్జామ్స్ చేయడం, విద్యార్థులు ఈవినింగ్ 4 to 5 ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. దీనివల్ల ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే చివరిలో విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురాకుండా మొదటి నుంచే వాళ్ళని పరీక్షలకు రెడీనెస్ చేయడం వల్ల విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి అందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.